ఈ సమ్‌లో ఏంటంటే కింద సార్ ఏంటంటే ఒకటే 10 రో ఎక్స్ పవర్ 6 పవర్ 2x ప్లస్ 1 ప్లస్ ఇంకో నెంబర్ ఇచ్చాడు, ఇక్కడ నెంబర్ ఇచ్చాడు. కానీ ఇక్కడ కూడాను ఎక్స్ పవర్ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ కూడా పవర్ ఎక్స్ ఇచ్చాడు. ఇలాంటి సమ్స్ ఎలా చేయాలి? ఇలాంటి సమ్స్ ఎప్పుడైతే 2 టైమ్స్ కూడా ఎక్సెల్లో ఇచ్చాడో మనం 3 పవర్ ఇక్కడ చూస్తే 3 పవర్ ఎక్స్ ఇక్కడ 3 పవర్ ఎక్స్ సేమ్గా కనిపిస్తుంది. అంటే ఇది కామన్ తీయాలని మనకు తెలుస్తుంది. మెయిన్గా మనం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏం చేస్తాం, రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి ఏ ఇంటూ చేసేటప్పుడు ఆ రెండు పవర్స్ మనం ప్లస్ చేస్తాం, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. మరి నేను రైట్ సైడ్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ని ఇలా రాసుకోవచ్చు కదా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అని కూడా కదా. మనం విడి తీసుకుంటాం, అక్కడ కల్పించేటప్పుడు మనం విడి తీసుకుంటాం, అప్పుడు కదా మనకు కామన్ ఈజీగా వస్తుంది. ఇక్కడ 3 పవర్ ఎక్స్ ప్లస్ 2ని ఎలా అయింది, అది 3 పవర్ ఎక్స్కి 3 పవర్ 2కి మల్టిప్లై చేస్తే 3 పవర్ ఎక్స్ ప్లస్ 2 అంటే నేను విడి తీసుకోవచ్చు. విడి తీసుకుందాం. 3 పవర్ ఎక్స్ ప్లస్ 2కి ఏం చేస్తాం, 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ 2 అని. ఇక్కడ 3 పవర్ ఎక్స్కి సేమ్ 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 270. నేను చెప్పాను కదా 3 పవర్ ఎక్స్ కామన్గా మనం తీద్దాం, ఎందుకంటే ఎక్స్ వాల్యూ మనకు కావాలి కాబట్టి 3 పవర్ ఎక్స్ కామన్గా తీద్దాం. కామన్ తీస్తే ఏంటి అవుతుంది, కామన్ తీసేటప్పుడు బ్రాకెట్ పెడతాం. 3 పవర్ ఎక్స్ ఇంటూ ఏం మిగిలింది, 3 స్క్వేర్ మిగిలింది, 3 స్క్వేర్ మిగిలింది ప్లస్ 3 పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఏం లేదు, ఇంకా 1 ఉన్నట్టే కదా, 1 ఈక్వల్ టు 270. 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 1 10 అవుతుంది, 270. అంటే 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 270 బై 10, 0 పోతే 27. 3 పవర్ ఎక్స్ ఈక్వల్ 27. ఇక్కడ ఎక్స్ వాల్యూ రావాలంటే 27ని 3గా ఎలా రాసుకోవచ్చు మనం, 27 ఉంది, 3 9 జర్ 3 3 అంటే మనం 27 ఎలా రాసుకోవచ్చు, 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే బేస్ మన 3 కావాలి కాబట్టి మనం రాసుకుంటాం. 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 3 క్యూబ్. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి, అంటే ఎక్స్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంతే సింపుల్ సమ్. ఈ సమ్లో మనకు తెలియాల్సింది ఏంటంటే ఎప్పుడైతే 2 టైమ్స్ కూడా ఎక్సెల్లో ఇస్తాడో మనం దాన్ని ఏదైనా సరే కంబైండ్ ఉంటే దాన్ని స్ప్లిట్ చేయాలి, స్ప్లిట్ చేసి ఒకలా ఉంటారని కామన్ తీయాలి. ఈ 2 తీయాలి, 1 స్ప్లిట్ చేయాలి, కామన్ తీయాలి. ఇలాంటి సమ్స్ ఈ రెండు చేయాలి. ఫార్ములా మనకి ఎలాగా తెలియాలి, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఈ ఫార్ములా కూడా తెలియాలి. సో ఆ సమ్ తీసుకున్నాం ఏంటి, ఇది కంబైండ్ కాబట్టి దీన్ని స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ ఎలా చేస్తాం, 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ 2 ప్లస్ 3 పవర్ ఎక్స్ ఈక్వల్ 270. అంటే స్ప్లిట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, కామన్ తీసుకుని జాగ్రత్త తీయాలి. కామన్ అంటే దీంట్లోని 3 పవర్ ఎక్స్ ఉంది, దీంట్లోని 3 పవర్ ఎక్స్ ఉంది. ఇక్కడ ఏం లేదంటే ఇంటూ 1 అని అనుకోవచ్చు కదా, 2 ఉంది, 2 ఇంటూ 1 అని అనుకోవచ్చు కదా, అంటే ఏం లేదు 1 ఉందనేసి. 3 పవర్ ఎక్స్ తీయగానే 3 పవర్ ఎక్స్ మనం బయటికి తీసాం, తీయగానే లోపల ఏం మిగిలింది, 3 స్క్వేర్ మిగిలింది, అది వేసాం. ప్లస్ వేసాం. ఇక్కడ 3 పవర్ ఎక్స్ తీయగానే ఏం మిగిలింది, ఏం లేదు కాదు, 1 ఉన్నది, ఆ 1 ఇక్కడ వేసుకుంటాం. 3 పవర్ ఎక్స్ అంటే ఏంటంటే ఏది దేనికైనా సరే 1 మనం మల్టిప్లైగా రాసుకోవచ్చు. కాబట్టి 3 పవర్ ఎక్స్ మనం ఆల్రెడీ కామన్ తీస్తే మిగిలింది ఏంటంటే 1 ఈక్వల్ 270. 3 పవర్ ఎక్స్ 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 1 10 ఈక్వల్ 270. 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 10 మల్టిప్లై ఉంది కాబట్టి కిందకి వెళ్తే డివైడ్ అవుతుంది, 0 కలిస్తే 27. 3 పవర్ ఎక్స్ ఈక్వల్ 27. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ రావాలంటే దీన్ని మనం 3 పవర్గా రాసుకోవచ్చు. 27ని 3 పవర్గా రాసుకోవచ్చు, 3 క్యూబ్ రాసుకోవచ్చు. రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 3. ఇది మనం ఇలా చేస్తాం.